హే హాయ్ హలో ఫ్రెండ్స్ తెలుసు కదా, నేను మీ ఈసీఆర్ సీతా పైన మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. మూవీ అయితే చాలా 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 బాగుంది అండ్ మంచి ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ఒక మూవీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మన స్టారింగ్ డైరెక్టర్ బై మన అర్జున్ గారు, సూపర్ స్టార్ అనమాట. ఒకప్పుడు మంచి మూవీస్ తీశారు, తనే డైరెక్ట్ చేశారు, తన ప్రొడ్యూసర్ కూడా. తన డాటాని ఇంట్రడ్యూస్ చేస్తూ సీతా పైన అంటూ మూవీ తీయడం జరిగింది అనమాట. ఇలా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు, సత్య గారు అండ్ మన బిత్తిరి సత్య గారు కూడా ఎలక్ట్ చేయడం జరిగింది హీరో ఫాదర్గా. అండ్ అంతేకాకుండా మన హీరో వచ్చేసరికి మన ఉపేంద్ర గారు అబ్బాయి అనమాట, నిరంజన్. అండ్ తను ఫస్ట్ మూవీ చాలా చాలా బాగా చేయడం అనమాట. అండ్ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వాళ్ళిద్దరు యాక్టింగ్ వన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. స్టోరీ మంచి సింపుల్ గాను, ఒక ఫాదర్ ఒక డాటర్ స్టోరీ చెప్తే బాగోదు, కానీ మన థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మంచి ఒక డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ కానీ, అంతేకాకుండా ఫాదర్ అంటారు ఎమోషన్తో పాటు క్లైమాక్స్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మస్తు ఏడిపిస్తుంది అనమాట. మంచి ఫ్యామిలీస్ కూడిన ఒక మంచి ఎమోషన్తో కూడిన ఒక మంచి డ్రామా అని చెప్పొచ్చు అనమాట. అందరూ వెళ్ళొచ్చు అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అండ్ చూడాలి. ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో రావాలి. డైరెక్ట్ అర్జున్ గారు చాలా బాగా చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇలా రెండు మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇద్దరైతే యాక్ట్ చేయడం జరిగింది. మన అర్జున్ గారు కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ధ్రువ సర్జా గారు అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది అనమాట. తను కూడా మూవీ అయితే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ చాలా చాలా బాగున్నాయి అనమాట. అంతేకాకుండా ఫైట్ సీక్వెన్స్ అయితే మన నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే పర్లేదు, మూవీ మంచిగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఎక్స్ప్రెషన్ సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎం బాగుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్య వాళ్ళ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. స్టోరీ బాగానే ఉంది, సింపుల్ స్టోరీ అయినా కూడా నచ్చించిన విధానం చాలా బాగుంది. అంతే ఒక మంచి ఎమోషన్తో కూడుకున్న ఒక మంచి లవ్ అని చెప్పొచ్చు అనమాట. సీత పైన టైటిల్ తగ్గట్టు మూవీ అయితే చాలా బాగా తీయడం జరిగింది. అర్జున్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను తెలుగులో. అండ్ నాకైతే బాగానే నచ్చింది. అండ్ స్టోరీ అయితే చెప్పకూడదు, కానీ ఇలా మంచి స్టోరీస్ మన థియేటర్లో చూస్తే మంచిగా ఉంటుంది. అంతేకాకుండా మనం మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ఒక స్టోరీ అనమాట. అండ్ క్లైమాక్స్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది క్లైమాక్స్. అండ్ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ మంచిగా ఏడిపిస్తుంది అనమాట. అండ్ మన డైరెక్టర్ అర్జున్ గారు ఈ మూవీని చాలా చక్కగా తీయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా హీరో కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడని చెప్పచ్చు అనమాట. తను హీరో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఉపేంద్ర గారి వాళ్ళ అబ్బాయి అనమాట, అంటే వాళ్ళ అన్న కొడుకు అనమాట. పర్లేదు, మూవీ మంచిగా ఉంది. సాంగ్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతి బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి వరకు బాగానే నవ్వుకోవచ్చు. అండ్ మంచి ఎమోషన్ ఉందన్నమాట. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ, ఫాదర్ అండ్ కూతురు మధ్య ఎమోషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినమాట.